మహారాష్ట్రలో ఉన్న ఈ ఫారెస్ట్ కి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఎలా వెళ్ళానో చెప్తాను, ముందైతే ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. నేనైతే ముందు హైదరాబాద్ నుంచి పూణే చేరుకొని అక్కడి నుంచి మహారాష్ట్ర గత్కిల్లే అనే టీమ్ తో జాయిన్ అయ్యి ఈ ట్రెక్ ని అయితే మొదలు పెట్టాను. ఇది ఒక 1 డే ట్రిప్. పూణే నుంచి ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యి ఒక 3 అవర్స్ జర్నీ చేసిన తర్వాత మనమైతే బేస్ విలేజ్ కి చేరుకుంటాం. బేస్ విలేజ్ లో లోకల్స్ చేసిన బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని మన ట్రెక్ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఈ అద్రే ఫారెస్ట్ జంగిల్ ట్రెక్ ఖచ్చితంగా మాన్సూన్ లో చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి లొకేషన్ కూడా చాలా స్టన్నింగ్ ఉంటుంది. ఫ్లోయింగ్ స్ట్రీమ్స్, రాకెట్ టెరైన్స్, మౌంటైన్ రేంజెస్, వాటర్ ఫాల్స్, ఎవ్రీథింగ్ అన్ని ఇందులో కవర్ అయిపోతాయి. ఇలా ఒక్కో లొకేషన్ చూసుకుంటూ ప్రతిదీ ఫీల్ అవ్వుకుంటూ మనమైతే రీచ్ అయిపోతాం ఈ చిట్టి వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఫ్రెండ్స్ తో కలిసి చిల్ అవ్వడానికి అయితే ఇది ఒక బెస్ట్ స్పాట్ అనే చెప్పాలి. ఇక్కడ మేము ఒక 1 అవర్ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. వెళ్లే దారిలో మనకు కనిపిస్తుంది కాలు వాటర్ ఫాల్స్ టాప్ వ్యూ. ఈ టాప్ వ్యూ చూసిన తర్వాత మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నేనైతే మాటల్లో వివరించలేను. అక్కడ ఒక 30 మినిట్స్ పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేసిన తర్వాత మనం స్టార్ట్ అయిపోతాం మళ్ళీ బేస్ విలేజ్ దగ్గరికి. లోకల్స్ చేసిన లంచ్ తినేసి కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ అయిపోతాం పూణేకి. వచ్చేటప్పుడు ఎలా వచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మంచి మెమరీస్ అండ్ కొత్త ఫ్రెండ్స్ చేసుకునే వెళ్తాము. ఈ రీల్ అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్ లో దీన్ని అయితే ఇంక్లూడ్ చేసుకోండి.